విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలి. మండిపడ్డ రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం పురుషోత్తపల్లి గ్రామంలో విద్యుత్ ఘాతానికి గురై వ్యవసాయ కూలీ దేశాభత్రు నరేష్ మృతి. బాధిత కుటుంబానికి ఆసరాగా మేమున్నామన్న రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ వ్యక్తిగతంగా 10,000 రూపాయల తక్షణ సాయం. ప్రభుత్వం నుండి ఎక్కువ మొత్తంలో ఎక్స్గ్రేషియా వచ్చేలా చూస్తామన్న మంత్రి. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమంటున్న స్థానికులు. విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవంటూ రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ స్ట్రాంగ్ వార్నింగ్. బాధిత కుటుంబాన్ని నిడదవోలు సామాజిక ఆరోగ్య కేంద్రంలో పరామర్శించిన రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్. తక్షణమే స్పందిస్తున్న రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్కు ప్రశంసల జల్లు కురిపిస్తున్న నిడదవోలు నియోజకవర్గ ప్రజలు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలయ్యింది. రెక్కాడితే కాని డొక్కాడని ఓ వ్యవసాయ కూలీ జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఒకరి నిర్లక్ష్యం మరొకరి పాలిట శాపంగా మారింది. బతుకు జీవుడా అని గడిపేస్తున్న ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర మంత్రి సైతం కదిలి వచ్చారు. ఇక వివరాల్లోకి వెళితే తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం పురుషోత్తపల్లి గ్రామానికి చెందిన దేశాభత్రు నరేష్ వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్యతో పాటు 3 మగబిడ్డలు. కష్టించి పనిచేసి సంసారాన్ని ఈదుకు వస్తున్న తరుణంలో పొలంలో పురుగుల మందు జల్లేందుకు వెళ్లిన నరేష్పై విద్యుత్ వైరు తెగిపడి అతన్ని అనంతలోకాలకు పంపేసింది. ఇది పూర్తిగా విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమని, ఇక్కడ పనిచేస్తున్న లైన్మ్యాన్ తన స్థానంలో మరొక వ్యక్తిని పెట్టి అతనితో పని చేయించడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని స్థానికులు రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్కు తెలియపరచడంతో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ విద్యుత్ శాఖ అధికారులపై మండిపడ్డారు. వేలకు వేలు జీతాలు తీసుకుని వేరే వారితో పని చేయించడం పట్ల మంత్రి కందుల దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ కూలీ మృతి చెందిన వార్త తెలుసుకున్న రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ హుటాహుటిన నిడదవోలు సామాజిక ఆరోగ్య కేంద్రానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించి తక్షణ సాయంగా 10,000 రూపాయలను అందించారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై ఆయన మండిపడ్డారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ఆదేశించారు. బాధిత కుటుంబానికి తక్షణమే 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలంటూ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. నిడదవోలు నియోజకవర్గంలోనే అత్యధికంగా విద్యుత్ మరణాలు సంభవిస్తున్నాయని, మరలా ఇటువంటివి పునరావృతం కాకుండా విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేకుంటే అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి అధిక మొత్తంలో ఎక్స్గ్రేషియా వచ్చే ప్రయత్నం చేస్తానని మంత్రి మాటిచ్చారు. రైతు కూడా ఈ వ్యవసాయ కూలిని మానవతా దృక్పథంతో ఆదుకోవాలని అన్నారు. ఇంటికి రావాల్సినటువంటి ఏబీ కేబుల్ 4 వైరు కనెక్టర్ వైర్ కలిపి 3 ఫేజ్ రన్ చేశారు. ఇక్కడ దాకా బాగా ఇచ్చారండి. 4 వైర్ ఏబీ కేబుల్ కనెక్టర్ వైర్ బాగానే ఉంది. ఇంకో మోటార్కి ఇచ్చారండి. ఇది ఇంటికి వాడే కేబుల్ బట్టి అక్కడ వేసి 3 ఫేజ్ కనెక్టర్ రన్ చేయారండి. పాతదేమో ఉత్తర దక్షిణ ఉందండి, కొత్తదేమో తూర్పు పనవట్లు ఉందండి. అది కేబుల్ వచ్చి అది డిస్బ్యాండ్ చేసింది కూడా తీయలేదండి వైర్లే, లేకపోతే జరగకపోవచ్చు. ఆ వైర్ వచ్చి దీని మీద పడటం వల్ల తెగి అప్పుడు ఇతను స్ప్రే చేయండి. అందుకే నేను డిపార్ట్మెంట్ మీద కూడా కేసు పెట్టని చెప్పాను. సరే సిఐ గారికి చెప్పాను, డిపార్ట్మెంట్ మీద కూడా పెట్టండి. నిర్లక్ష్యం ఎక్కువ రోజు కూడా జరిగిపోతుంది మన నియోజకవర్గంలో. ఈ వేరే నియోజకవర్గాలు ఇంత లేదు. అడిగితే అదే రూల్ అంటున్నారండి. సార్ ఉపయోగించుకుంటారండి, అక్కడ వీళ్ళ ఆఫీసులో కూర్చుంటారు. ఇటువంటి వాళ్ళు బలైపోతున్నారండి. ఏమో పూర్తిగా తొందరపూర్లో రైతు పని చేసుకుంటూ కోసం అక్కడికి వెళ్ళి అక్కడ ఇక్కడ మన నియోజకవర్గంలో రోజు కూడా జరిగిపోతుందండి. ఇలాగా దీని మీద ఏమో లైన్ మెన్ వాళ్ళు ఎవరు కూడా కరెక్ట్గా లేరని ఇప్పుడు ఇక్కడ అందరూ కంప్లైంట్ జనం వచ్చి పబ్లిష్
షెడ్యూల్ క్యాస్ట్ వీళ్ళు వాళ్ళకి ఆధారం లేదు, ఏమీ లేదు. ఇప్పుడు లైన్ మ్యాన్ పేరు మీద బినామీలు వెళ్తున్నట్టు. లైన్ మ్యాన్ అక్కడ స్థానికంగా ఉండాల్సిన వాడు అక్కడ ఉండట్లేదు, ఎక్కడ ఉంటున్నాడు. అక్కడ ఎవరో బాలయ్య అన్న వాడు ఎవరో కూర్చుని అసలు సంబంధం లేదు. ఎస్సీ గారు ఇమీడియట్గా మనం మా నియోజకవర్గాన్ని స్పెషల్ కేర్ పెట్టి చేయాలండి, తప్పదు. ఎందుకంటే రోజు కూడా జరిగిపోతుందండి ఇక్కడ, నేను అబ్జర్వ్ చేస్తున్నాను కదా. ఏదో అది ఎవరు పాపం వాళ్ళ నిర్లక్ష్యం కాదు, ఈ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వల్ల జరిగిపోతుంది. ఇప్పుడు పోలీస్ కూడా చెప్పానండి, చెప్తే వాళ్ళు కూడా చూస్తున్నారు. ఇది డిపార్ట్మెంట్ మీద కూడా కేసు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు దీనికి ఎక్స్గ్రేషియా మనం అనిపిస్తాం, మనం కొంచెం ఇమీడియట్గా చేసేయండి.